వచ్చి 2 దెబ్బలు కొట్టాడు గేట్ మీద గట్టిగా. ఎలా ఉంటుంది మనం చెప్పండి? నీకు కొడితే ఎలా ఉంటుందో చెప్పండి. నీకు కొట్టాలనిపిస్తుంది లేదా? అనిపిస్తుంది లేదా? నాకు అలానే అనిపించింది. ఆ 2 దెబ్బలు నా గేట్ మీద తగిలేసరికి ఇక్కడ నుంచి ఏంటో తెలియని కోపం పౌరుషం వస్తుంది. ఇది అప్పుడు ఇలా కాదు, నేను బోర్డు రాయించినప్పుడు నేను చక్కగా ఎక్కిలిస్తూ చక్కగా రాసి మళ్ళీ నాయకుడు కొడతాను. నేను నిద్రపోతే అంటే నేను అక్కడ ఏం చేసాను? పడుకోవడం నేను చేసి తప్పని కదా. క్లాస్లో నిద్రపోతే తప్పుడు ఇష్టపోతుందా లేదా? ఆ తప్పు చేసిన సంగతి నేను తర్వాత తెలుసుకున్నాను. తప్పు లేకుండా కొట్టడానికి నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా? నేను రాసాను కదా వాడు తెలిసినప్పుడు నాకెందుకు కొట్టాలని కోపం వస్తుంది. కంట్రోల్ చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన ఉంటాం ఈ ఏజ్లో. నిజమేనా? మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు. చెడిపోవాలన్నా బాగుపడాలన్నా నిజమా కదా? అమ్మాయిని ప్రేమించి పాడైపోవాలన్నా ఈ స్టేజ్లో కాదు. ఈ స్టేజ్లోనే మీరు అమ్మాయిల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. డిగ్రీకి వచ్చేసరికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మాత్రం మీకు అలా కావాల్సి ఉంటుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు వచ్చేసరికి పూర్తిగా మీ లైఫ్ కోసం ఆలోచించడం మొదలెడతారు. నిజమా కదా? ఈ రోజు మనం వెరీ వాళ్ళనే. నిజమా కదా? నిజమా? రేపు అంటే ఏం తెలియదు కనుక మనకు లైఫ్ కోసం ఆలోచించేటువంటి విధానం ఆలోచనలు మనలో నుంచి బయలుదేరుతాయి. నిజంగా ఈ రోజు నువ్వు బహుశా కాకపోతే అయి ఉండవచ్చు. రేపొద్దున నా పిల్లల్ని నా పిల్లల్ని నేను నడిపించాలంటే, నేను పోషించాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి కదా. ఎంత సెట్ అవ్వాలైనా నిజమే కాదు. తాగి తన పిల్లలకి డాడీ నాకు ఇది కావాలి అది కావాలన్నప్పుడు నీ జేబుల్లో ఏది లేకపోతే ఎలా ఉంటుంది కదా చెప్పండి. తండ్రి కొడుకు కోరినటువంటి చిన్న కోరికలు కూడా నెరవేర్చలేకపోతే నిజమే కదా? నెరవేర్చాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటి? బాగా చదువుకొని ఏదో ఒక జాబ్లో మనం ఏమవుతూ ఉండాలి, సెలెక్ట్ అవుతున్నామో లేదా? అప్పుడే కదా మనం పోషించగలం కదా. మీరందరూ కూడా అలా ఉండాలి. చూడండి, అంబేద్కర్ ఏమని చెప్పాడంటే తెలుసా? ప్రతి గ్రామంలో కూడా ఏంటుండాలి? ఏముండాలని చెప్పాడు? స్కూల్ ఉండాలన్నాడు. నిజమా కదా? ప్రతి గ్రామంలో ఉండాలి అని. అలా స్కూల్స్ ఉన్నప్పుడే నాలంటే అంబేద్కర్ ఎంతో మంది తయారవుతారు. నిజమా కదా? నన్ను సంతోషపడలేదు. అల్లూరి సీతారామరాజు అదే అన్నారు. గ్రామాలు గుడులు గోపురాలు కలిసి వేల మంది భిక్షాటకులు తయారవుతారు. అక్కడ గ్రామాల్లో స్కూల్ ఉంటే అదే పాలయ్య ఎవరు? అల్లూరి సీతారామరాజు. నిజమా కదా? అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి గడ్డలో ఉన్నటువంటి మనము ఎంత పౌరుషం కలిగి పనిచేయాలి మన హక్కుల కోసం, చట్టాల కోసం. నిజమా కదా? చూడండి, బ్రిటిష్ రాజధాని గడగడలాడించేసారు. నిజమా? ఆయనతో కలిసి కొంతమంది నాయకులు సపోర్ట్ చేసి బలంగా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళు. తరిగి కొట్టారు కదా. ఇప్పుడేమో నాటైతే వచ్చి మనల్ని పరిపాలన చేసింది. మనం ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉండాలి? నిద్రపోవాలి, నిద్రపోవాలి కదా. నిద్రపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఏం జరుగుతుందో తెలియదు. నిజమే కదా? అవును సార్. ఎవరు పట్టుకెళ్ళిపోతుందో తెలియదు. అందుకనే మీకు తెలిసే తెలియకపోవచ్చు సందర్భం పడి నేను చెప్తున్నాను. చూడండి, ఎవరైనా ఇప్పుడు మిలిటరీలో ఆర్మీలో ఉన్న వాళ్ళు తెలుసుకోకుండా నిద్రపోతే ఆ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ ఏమైపోతుంది? సైన్యాన్ని మొత్తం ఏమైపోతుంది? కోల్పోతా లేదా? అందుకనే ఇప్పుడే మనం నిద్రపోకుండా చక్కగా మనం మెరుగుకోవడానికి మన సమస్యలు
అన్నయ్య వాళ్ళందరూ వచ్చేస్తారు, డిగ్రీకి వచ్చేస్తారు. ఎందుకంటే మార్చి నెలలో ఎగ్జామ్ కాబట్టి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీకి వచ్చేస్తారు. వీళ్ళందరూ ఆడేలో ట్రైనింగ్ వల్ల టీచర్స్లో ట్రైనింగ్ వల్ల ఎస్ఎస్పై నాయకులు వచ్చినప్పుడే మీరు పేరు ఇవ్వాలి. మేము ఎస్ఎస్పై ఆల్రెడీ చదువుకున్నాము అని చేతులు ఎత్తి మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మిమ్మల్ని మండల కంపెనీ పెట్టడానికి బాగుంటుంది. నిజమా? మీరే ఇక్కడ కంపెనీలో ఉంది కాలేజ్ అయిపోయాక ఈ కాలేజ్ ఉన్నంత వరకు మాత్రం నేను కంపెనీ ఉంటానంటే అది బాగోదు. ఓకేనా? నిజమా? మనం తీసుకున్న నిర్ణయం చివరి వరకు